వేదం ప్రకారం ఏ దేవతలను పూజించాలి? అసలు వేదం ఎవరిని పూజించాలని చెప్తోంది? ఆయన నుంచి శక్తి తీసుకుని ఈయన మనల్ని పరిపాలించారు. మనం ఎవరిని పూజిస్తాం? వేదం నుంచి వేదం నుంచి ఇవి కూడా పుట్టుకొచ్చాయి. ఎవరైతే వేదం చదువుతారో వాళ్ళ పరమాత్మ ఎవరు అని వాళ్ళకి తెలుస్తుంది. కానీ వేదం చదివిన దౌర్భాగ్యం కొంతమంది చెప్పరు. మరి అంత గొప్ప విశ్వకర్మని ఆయన ఊహించుకోలేదు. ఎందుకు నేను పూజలు అందుకోలేకుండా పోతున్నాను? వేదంలో నాకు అన్ని చోట్ల యేసే కనిపిస్తున్నాడు. నారాయణ పురాణాల్లో మీరు కల్పించుకోవచ్చు, కానీ వేదం ఆ విధంగా చెప్పట్లేదు. వేదంలో యేసు అని రాసుకున్నాడు, ఆయన పుస్తకం రాశాడు. చాలా పెద్ద గొడవ అయింది. నారాయణ పదం వేదంలో చూపించండి అన్నాడు. ఆయన చూపించలేకపోయాడు. నారాయణ పదం వేదంలో లేదు. వేదం విష్ణుని మాత్రం గుర్తించింది, నారాయణుడిని గుర్తించలేదు. అంటే మిగతా మతాలు మనం చూసుకుంటే మహమ్మదీయులు కానీ లేకపోతే క్రైస్తవులు, జైనులు వీళ్ళందరూ కూడా ఏకదేవత ఆరాధన చేస్తూ ఉంటారు. మరి ఎందుకు హిందువులు మాత్రమే ఆయనే ఫైనల్ అంటారు? ఫైనల్ ఆయన, సృష్టికర్త ఆయనే అంటారు. సృష్టికర్త ఆయనే, పరమాత్మ మోక్షం ఇచ్చేది ఆయనే, మోక్షం ఇచ్చేది కూడా మోక్షం ఇచ్చేది ఆయన, మోక్షం ఇచ్చే శక్తి ఉండేది ఆయనే. ఈ దేవతలందరూ పనిచేయడానికి వీళ్ళకి శక్తి ఇచ్చేది ఆయన. అంటే ఎందుకు ఆ ఒక్క అజ్ఞానం వైపు వెళ్తున్నారు అనేటువంటి అంశం వస్తే ఏం చెప్తారు? ఇది స్వార్థపరుల యొక్క కుట్ర. హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం పురాణాల ప్రకారం మనం వివిధ దేవతలని పూజిస్తూ ఉంటాం. అయితే వేదం ప్రకారం ఏ దేవతలని పూజించాలి, అసలు వేదం ఎవరిని పూజించాలని చెప్తోంది అనేటువంటి ధర్మ సందేహాలపై మనతో మాట్లాడడానికి మోహన్ రావు శర్మ ఉన్నారు. స్వామి నమస్కారం. నమస్తే స్వామి, నిజంగానే వేదం ప్రకారం ఏ దేవుణ్ణి పూజించాలి? అంటే పురాణాలు ఒక రకంగా చెప్తున్నాయి, వేదాలు ఒక రకంగా చెప్తున్నాయి. ప్రస్తుతం వేదం కొలమానంగా ఏ దేవతని పూజించాలంటే ఏం చెప్తారు? చూడండి, ఇవి మీరు అడిగిన ప్రశ్న చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన సనాతన ధర్మంలో హిందువులు ఎక్కువగా బహుదేవత ఆరాధకులుగా కనిపిస్తారన్నమాట. ఓకే. అంటే ఎక్కువ మంది దేవతల్ని ఆరాధిస్తున్నట్టు మీరు చూస్తారు. కానీ గతంలో వేదకాలంలో ఏకదేవ ఉపాసన ఉండేది. ఎందుకంటే వేదంలో పరమాత్మ విశ్వకర్మే కనుక ప్రతి ఒక్క మనుష్యుడు, దేవతలు కూడా విశ్వకర్మనే పూజించేవారు. శివుడు తపస్సు చేసినా విశ్వకర్మ చేసేవాడు, విష్ణు యోగనిద్రలో కూడా విశ్వకర్మనే ధ్యానించేవాడు, బ్రహ్మ జపం చేస్తూ కూడా విశ్వకర్మనే ధ్యానించేవాడు. ఎందుకంటే ఈయనకన్నా పెద్ద ఆయనే, పరమాత్మ. ఆయన నుంచి శక్తి తీసుకుని ఈయన మనల్ని పరిపాలించారు. మనం ఎవరిని పూజిస్తాం? ఒక విష్ణుని పూజించేవారు. మీరు విష్ణు భక్తులు అనుకోండి, విష్ణు మిమ్మల్ని కాపాడుకుంటాడు. శివుడికి పూజ చేసేనుకోండి, శివుడు కాపాడుకుంటారు. నంతరం ఏమవుతుంది? ఆ చర్మకాలంలో మీరు విష్ణులోకం పొందుతారు, శివుని లోకం పొందుతారు, బ్రహ్మలోకం పొందుతారు. కానీ మోక్షం కావాలంటే పరమాత్మ ఆరాధనే చేయాలి. ఎవరా పరమాత్మ? విశ్వకర్మ. విశ్వకర్మని మీరు ఆరాధన చేస్తూ ఆయన యొక్క వ్రతాలు, యజ్ఞాలు చేస్తే, ఆయన యొక్క జపం చేస్తే పూర్తిగా పరమాత్మ ఎవరైతే బ్రహ్మతత్వము, పరబ్రహ్మతత్వం అంటున్నారో ఆ పరబ్రహ్మ ఎవరనేది మీరు కనిపెట్టి ఆయన విశ్వకర్మగా మీరు గుర్తించి ఆయన యొక్క ఆరాధన చేసినట్లయితే మీకు జన్మరాహిత్యం దొరుకుతుంది. దానికోసమే మన ఋషులు, మునులు అహం ఎన్నో సంవత్సరాలు ఆయన జీవన పర్యంతం తపస్సులు చేస్తుంటారు. తపస్సు చేసి వాళ్ళు చరమావధిలో వాళ్ళు ఒక పరమాత్మ ఒక్కడని తెలుసుకొని వాళ్ళు మోక్షం పొందుతారు. కానీ పరమాత్మ ఒక్కడని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ప్రజలకు చెప్పేందుకే రారన్నమాట. వాళ్ళు ప్రజలతో సంబంధం తెంచుకుంటారు వాళ్ళు. అందుకే ఇవి నిజాలు బయట రాకుండా ఉండిపోతున్నాయి, వాళ్ళనే సమాధి అయిపోతాయి. వేదం ఎవరైతే వేదం చదువుతారో వాళ్ళ పరమాత్మ ఎవరని వాళ్ళకి తెలుస్తుంది. కానీ వేదం చదివిన దౌర్భాగ్యులు కొంతమంది చెప్పరు. అంటే అన్ని దేవతలకి మూలము విశ్వకర్మ అంటున్నారు. మరి ఎందుకు ఏక దేవారాధన చేయలేదు అనేసి అంటే ఏం చెప్తారు? ఇన్ని రోజులు చూడండి, అన్ని దేవతలకి మూలం విశ్వకర్మ. ఎందుకంటే ఆయన అందరినీ సృష్టించాడు, అందరి దేవతలను ఆయనే సృష్టించాడు. ప్రజాపతి ఆయన సర్వస్వకర్త, అన్ని చేసేవాడు. తర్వాత అందరిని సృష్టించిన సృష్టికర్త ఆయన, ధాత, విధాత, పరమాత్మ, తండ్రి, పితామహుడు అంటారనమాట. అటువంటి ఆయన పరమాత్మను పూజిస్తే మీకు మోక్షం లభిస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు మీరు విష్ణు గురించి చెప్తుంటే అక్కడ మధ్యలో ఆగింది. ఎందుకంటే మీరు విష్ణువు పూజించనుకోండి, ఆ పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం ద్వారా మీరేం సాధించగలరు? ఆఖరిలో
స్వర్గం వైకుంఠం ప్రాప్తిస్తుంది మీకు. ఎంతకాలము మీరు ఆ ఎంతవరకు మీ ఆత్మలో స్టోరేజ్ ఉంటుందో, ఎంత బ్యాలెన్స్ ఉంటుందో అంతవరకు స్వర్గంలో ఉంచుకొని తర్వాత ఆ పుణ్యం బ్యాలెన్స్ క్లియర్ అయిన వెంటనే మళ్ళీ మీకు భూలోకంలో తోసేస్తారు. మళ్ళీ పుణ్యం చేసుకురండి అంటారు. కానీ శాశ్వత పదం మీకు అక్కడ పదవి అక్కడ ఉండదు. పుణ్యం ఉన్నంత వరకే ఆ స్వర్గం. కైలాసం అంతే. మీరు శివభక్తులు ఆయన శివుడు ఆరాధిస్తారు, తపస్సు చేస్తారని చేస్తారు. ఆయన ఎంతవరకు మీరు ఆత్మ శరీరాన్ని పడిన తర్వాత ఆత్మని వాళ్ళు కైలాసం తీసుకువెళ్తారు. ఆ పుణ్యం ఉన్నంత వరకు కైలాసం ఉంచుకుంటారు, తర్వాత బయట పంపించేస్తారు. మళ్ళీ పుణ్యం చేసుకురా అంటారు. అది బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నట్టే. కానీ మీరు అంతా నీవే ఏకదేవుడు పరమాత్మే అనే ఒక భావంతో విశ్వకర్మని మీరు ప్రార్థించి పరమాత్మని మీరు పరమాత్మని మీ ఆత్మని పరమాత్మలో లీనం చేసుకున్నట్లయితే మీకు జన్మరాహిత్యం వస్తుంది. ఎందుకంటే ఆయనకి వేరే ఇది లేదు, శాశ్వత మోక్షం వస్తుంది అనమాట. మీకు మళ్ళీ జన్మరాహిత్యం అంటే అదే, మన పునర్జన్మ మరి ఉండదు. ఆ స్థానం బ్రహ్మపద స్థానం అంటారు, తురియ స్థానం అంటారు. మరి అంత గొప్ప విశ్వకర్మని ఆయన ఊహించుకోలేదా? ఎందుకు నేను పూజలు అందుకోలేకుండా పోతున్నాను? ఆయనకి ఎందుకు అవసరం అండి? ఆయనకి ఏం అవసరం లేదు. ఆయన పరమాత్మ. ఆయన నాకు పూజలు చేయాలని ఎప్పుడు ఎవరికి అనుకోడు ఆయన. మనకి మోక్షం కావాలంటే మనం ఆయన చేయాలి. లేదు మన జరామరణ చక్రాల్లో తిరుగుతుంటామంటే ఆయన విడిచిపెట్టాలి. అది కర్మ ప్రారంభం. కానీ మీకు మోక్షయోగం ఉంటేనే ఆయన మీరు తెలుసుకోగలరు. లేదు నేను మళ్ళీ పుడతాను మీరు జాతకంలో రాసుంటే మీరు చిల్లర దేవతలకు మొక్కుకురా చెడేవని బ్రహ్మంగారు అన్నట్టుగా వీరబ్రహ్మస్వామి అంటారు. మరి చిల్లర దేవతలకు మొక్కుకురా చెడేవు అంటారని ఒక ఆయన రాసిన సాహిత్యంలో ఇదే రహస్యం ఉందన్నమాట. అంటే చిల్లర దేవతలు మొక్కితే మళ్ళీ నువ్వు వాపసు వస్తావు, నీ జన్మ వేస్ట్ అవుతుంది. అదే ప్రధాన దేవతకి ఎవరు విశ్వకర్మని ప్రార్థించి పరమాత్మలో మీరు ఐక్యం అయితే మీకు జన్మరాహిత్యము అంటే మన పునర్జన్మ ఉండదు, ఆయనలో లీనమైపోతారు అనేది ఆయన చెప్పిన అంతరార్థం అనమాట. అంటే మిగతా మతాలు మనం చూసుకుంటే మహమ్మదీయులు కానీ లేకపోతే క్రైస్తవులు, జైనులు వీళ్ళందరూ కూడా ఏకదేవత ఆరాధన చేస్తూ ఉంటారు. మరి ఎందుకు హిందువులు మాత్రమే ఇంతమంది దేవతలు, మీరు అన్నట్టు 33 కోట్ల మంది దేవతల్ని ఆరాధిస్తున్నారు? అంటే ఎందుకు ఆ ఒక్క అజ్ఞానం వైపు వెళ్తున్నారు అనేటువంటి అంశం వస్తే ఏం చెప్తారు? ఇది స్వార్థపరుల యొక్క కుట్ర. ఎందుకు ఏకదేవ ఆరాధన ఉండేదాన్ని వీళ్ళు బహుదేవత ఆరాధన చేశారనేది ఒక వర్గమైన స్వార్థపరుల యొక్క కుట్ర చెప్పచ్చు. దానికి వివరిస్తాను. తర్వాత ధర్మీయులు ఏకదేవతల ఆరాధన వాళ్ళు ఎప్పుడు వచ్చారు? అన్యధర్మీయులు వాళ్ళకన్నా సనాతనమైనది మన హిందూ ధర్మమే, మన సనాతన ధర్మమే, వైదిక ధర్మమే వాళ్ళకన్నా పురాతనమైనది. ఇప్పుడు 1400 సంవత్సరాల క్రితం మహమ్మదీయ మతం లేదు, తర్వాత ప్రవక్త పుట్టాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టలేదు, తర్వాత ఆయన చనిపోయిన 400 సంవత్సరాల తర్వాత బైబిల్ రచించడం జరిగింది, క్రిస్టియన్ డెవలప్మెంట్ అయింది. అంతకన్నా వెనుక మనకి ఏది ఉంది? సనాతన వైదిక ధర్మం ఉంది. అంటే మధ్యని పుట్టుకొచ్చాయి, అక్కడ ప్రవక్త ఒక్కరిని నమ్ముకుంటారు, వేదం నుంచి పుట్టుకొచ్చాయా? వేదం నుంచి కాదండి. ఇప్పుడు కొన్ని విషయాలు నేను చాలా పరిశోధించాను. ఇంతకుముందు ఒక పాస్టర్ కూడా చెప్పారు వేదంలో ఇతను రంజిత్ ఓపిరు అనే పాస్టరు వేదంలో యేసు అని రాసుకున్నాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు. చాలా పెద్ద గొడవ అయింది. మన పెద్ద పెద్ద మఠాధిపతులు చిన్నజీర స్వామి లాంటి వాళ్ళు వెళ్ళి డిబేట్ని కూర్చొని ఆయన ప్రశ్నించారు. ఆయన ఒక ప్రశ్న అడిగారు, సరే వేదంలో నాకు అన్ని చోట్ల యేసే కనిపిస్తున్నాడు, అయితే మీరు యేసు కానప్పుడు ఏకదేవుడు వేదంలో ఎవరు చెప్పండి అంటే ఆయన నారాయణ అన్నాడు. నారాయణ ఎక్కడ చూపించండి అన్నాడు. ఈయన నారాయణ పదం వేదంలో చూపించండి అన్నాడు. ఆయన చూపించలేకపోయారు. నారాయణ పదం వేదంలో లేదు. ఈ నారాయణ శ్రీమన్నారాయణ అంటే ఆయనకి ఎక్కడ తెలకెక్కుతుంది? నాకు వేదన చూపించాయి ఆ పేరు అని అడుగుతున్నాడు ఆయన. నాకేం తెలియదు, నీ అంత పండితుడు నేను కాను, నేను మఠాధిపతిని. నారాయణుడు అన్న విష్ణు అన్న ఒకటే కదా? ఏమో మీరు చెప్పాలి. నారాయణ పదం లేదు, విష్ణు పదం ఉంది. విష్ణు అనే పదం వేదం, అదే అడుగుతున్నా. నారాయణ పదం వేదం లేదు. విష్ణు నారాయణ పురాణాల్లో మీరు కల్పించుకోవచ్చు, కానీ వేదం ఆ విధంగా చెప్పట్లేదు. వేదం విష్ణుని మాత్రం గుర్తించింది, నారాయణుడు గుర్తించలేదు. కానీ నారాయణ పేరుతో ఒక ఋషి ఉన్నాడు. గతంలో మనం పురుష సూక్తం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ పురుష సూక్తం ద్రష్టార చేసుకున్న ఋషి నారాయణుడు, ఆయన పేరు. ఆ ఋషి విష్ణు ఒకడే అని మీరు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నాకే అభ్యంతరం కాదు అది. అదండి, ఋషి అంటే ఒక మనుష్యుడు, ఆయన ఋషి అవుతాడు, తపస్సు దర్శించుకున్నాడు. మీరు అనుకునే నారాయణుడు మీరు విష్ణుగా అనుకుంటున్నారు. రాముడు కూడా మనుష్యుడే కదా?
ఆయన చక్రవర్తి మహాపురుషుడు ఆయన గుణముల ద్వారా దేవుడు అయ్యాడు. అదే ఆయన కూడా మనుషే కదా. మనసులే. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే మన సత్యసాయి బాబా ఆయన ఏమంటారు, చాలాసార్లు చెప్పారు, నాలో నేను దేవుడిగా గురువు. చూసి నేను దేవుడిగా నమ్మాను కాబట్టి నేను దేవుడిని అయ్యాను, మీరు నమ్మితే మీరు దేవుడు అవుతారని చెప్పారు ఆయన. అది సత్యం, అది వేదం అదే చెప్తుంది. అంటే ఆయన గురుదేవుడు అంటాడు, వీళ్ళని ప్రత్యక్ష దేవుళ్ళగా పూజిస్తూ ఉంటారు. దీని తేడా ఉంది కదా, వ్యత్యాసం ఉంది కదా. ఎవరిని ప్రత్యక్ష దేవులని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే సూర్యచంద్రులని. సూర్యచంద్రులు మాత్రం ప్రత్యక్ష దేవతలు, వీళ్ళు అవ్యక్తులు. ఎవరైతే మన వేదాల్లో కానీ పురాణాల్లో కానీ మీరు పేర్కొన్న దేవతలందరూ కూడా అవ్యక్తులు. అవ్యక్తులు అంటే కన్నుకి మన మానవ నేత్రాలు కనిపించాలన్నమాట. ఓకే. దివ్య నేత్రాలు మన మానవ నేత్రాలకు మాత్రమే కనిపిస్తారు. మనోనేత్రాలు మానవ నేత్రాలు. మనం ప్రకృతిలో కనిపించే మనం ఏది చూడగలుగుతున్నామో అది మానవ నేత్రాలు. ప్రకృతికి దాటి బయట ఉండేవి చూడాలంటే మనం మనోనేత్రాలతో చూడాలి. ఆ విధంగా చూస్తే కనిపించే వాళ్ళు దేవతలు. మరి విశ్వకర్మ కూడా ప్రత్యక్ష దేవుడు ఏం కాదు కదా. ఆయన కూడా పరమాత్మ. ఆయన గురించి వేదం గుర్తించి చెప్తుంది. పరమాత్మ మీద మనకు చూపిస్తుంది, దారి చూపిస్తుంది. ఇదిగో ఇతనే పర్టికులర్ భగవంతుడు పరమాత్మ. మిగతా దేవతలందరూ వాళ్ళ యొక్క పిల్లలే, ఆయన సంతానమే, ఆయన సృష్టే. ఇప్పుడు మనకి ప్రధానమంత్రి ఉంటాడండి. ప్రధానమంత్రి సుపీరియర్ మన దేశానికి. ఆయన కింద ఎంపీలు ఉంటారు, తర్వాత ఎమ్మెల్యేలు ఉంటారు, గ్రామ ప్రెసిడెంట్ ఉంటాడు, వార్డు నెంబర్ ఉంటాడు. ఇలా ఈ వార్డు నెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు ఆయన కింద పనిచేసే వాళ్ళే కదా. అంటే వీళ్ళందరికీ వాళ్ళ పరిధిలో వాళ్ళకి శక్తులు ఉంటాయన్నమాట. కొన్ని పనులు వాళ్ళు చేయగలరు. వీళ్ళందరికీ కంట్రోల్ చేసేది ఎవరు? ప్రధానమంత్రి. అదేవిధంగా వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది పరమాత్మ విశ్వకర్మ. ఆయనే ఫైనల్ అంటారు. ఫైనల్ ఆయనే. సృష్టికర్త ఆయనే అంటారు. సృష్టికర్త ఆయనే, పరమాత్మ ఆయనే, మోక్షం ఇచ్చేది కూడా మోక్షం ఇచ్చేది ఆయనే. ఆ మోక్షం ఇచ్చే శక్తి ఉండేది ఆయనే. ఈ దేవతలందరూ పనిచేయడానికి వీళ్ళకి శక్తి ఇచ్చేది ఆయనే. ఓకే. మళ్ళీ మరు జన్మ అంటూ ఉండకూడదంటే విశ్వకర్మని మనం ఆరాధించాలి. ఓకే. థ్యాంక్ యూ స్వామి. చూస్తాం కదా, వేదం ప్రకారం ఎవరిని పూజించాలి, పురాణాల ప్రకారం ఎంతమంది దేవతల్ని పూజించినా వేదం ప్రకారం కేవలం విశ్వకర్మని పూజిస్తే మోక్షం లభిస్తుందని స్వామివారు క్లారిటీ ఇచ్చారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.